ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 ద రూల్ వైపే ఎక్కడ చూసినా కూడా మాట వినపడుతోంది. పుష్ప మేనియా కొనసాగుతోంది. సోషల్ మీడియా, టీవీలు ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా పుష్ప సినిమా గురించే, అరే సినిమా ఎలా ఉందంటూ క్వశ్చన్స్ మొదలవుతున్నాయి. ఈ విషయం పైన రివ్యూలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. సినిమా సూపర్ హిట్ అంటూ క్రిటిక్స్ రివ్యూలు ఇస్తున్నారు. ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి కొన్ని సీన్స్ సంబంధించి, దాని గురించి కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ చాలా వరకు ఫ్యాన్స్ ని, అటు సినీ అభిమానుల్ని మంత్రముగ్ధులు చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎంట్రీ వేరే లెవెల్ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక యాక్షన్ సీన్ విషయానికి వస్తే ప్రతి ఫైట్ సీన్ కూడా ఒక మెస్మరైజింగ్ ఫైట్ సీన్సే ఉన్నాయన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. సెకండ్ హాఫ్ కంటే కూడా కొంచెం ఫస్ట్ పార్ట్ బాగుందంటూ కూడా ట్వీట్ చేస్తున్నారు. అయితే ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా ఈ విషయం పైన ట్వీట్ చేశారు. తన యొక్క రివ్యూని ఇచ్చారు. ఆయన పుష్పకి గాను, పుష్ప 2 సినిమాకి గాను ఆయన 4.5 రేటింగ్ ఇచ్చారు. 4 రేటింగ్ ఇచ్చింది అటు ఇట్స్ సినిమా వెబ్సైట్, మరోవైపుగా 3.7 రేటింగ్ ఇచ్చారు ఎకనామిక్ టైమ్స్, 2.25 రేటింగ్ ఇచ్చారు బజ్ బాస్కెట్. ఇక సినిమా అదిరిపోయిందంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఒకసారి పిసిఆర్ ఆర్జీవీ ట్వీట్ వేయండి. ఆర్జీవీ చేసినటువంటి ఆ ట్వీట్ చూస్తే కనుక అగ్నికి వాయువు తోడైనట్టుగా ఇప్పటికే అల్లు మెగా మధ్య ఒక వార్ కొనసాగుతోంది. కోల్డ్ వారే కాదు, బహిరంగం కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటున్నారు. బహిరంగంగానే సోషల్ వేదికగా తిట్టుకుంటున్నారు. అనేక రకాలుగా వారిద్దరి మధ్య ఆ వార్ కొనసాగుతుంది. దానికి అగ్నికి వాయువు తోడినట్టుగా రామ్ గోపాల్ వర్మ మరింతగా దానికి ఆద్యం పోస్తున్నాడు, మరింతగా దానికి అగ్గి రాజేస్తున్నాడు. ఇక్కడ మీరు చూడండి, కంగ్రాట్స్ టు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫర్ గివింగ్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్. ఇంతవరకు ఓకే, కానీ కింద ఆయన ఒకటి మెన్షన్ చేశారు. ఏంటంటే అల్లు ఈజ్ మెగా 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 అంటూ 5 సార్లు మాట్లాడుకొచ్చారు. ఆయన 5 సార్లు అక్కడ అల్లు ఈజ్ మెగా అంటూ మెన్షన్ చేశారు. అంటే బేసిక్గా మనం టాలీవుడ్లో సినిమా ఇండస్ట్రీలో మెగా అనే పదాన్ని ఎక్కువగా వాడేది మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే. అంటే మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఆ ట్యాగ్ని అల్లు అర్జున్కి జోడిస్తూ ఇటు ఆర్జీవీ ట్వీట్ చేయడం అంటే అగ్నికి వాయువు తోడైనట్టుగానే భావించాలి. ఆ అగ్నిలో ఇంత పెట్రోల్ పోసి మరింతగా మంటలాడేసే రకంగా ఆర్జీవీ ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ఇంటర్నల్గా ఆయనపై కేసీఎన్ అంశం కానివ్వండి, జనసేన కొంత ఆయన పైన ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు అయితే అయి ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్ని ఇంతలా పొగుడుతున్నాడు ఏంటి ఆర్జీవీ? అల్లు అర్జున్ని ఇంతటి స్థాయిలో ఏకంగా ఇంతకు మించిన సినిమా ఎవరు తీయలేరంటూ నిన్న మాట్లాడుకురావడం, ఇప్పుడు అల్లు ఈజ్ మెగా 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 అంటూ ఆయన 5 సార్లు మెన్షన్ చేయడం చూస్తుంటే ఆర్జీవీకి ఇంతలా అల్లు అర్జున్ మీద ఎందుకు కొంత ప్రేమ పొంగిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా పలు విమర్శలు, పలు ప్రశంసలు ఎదుర్కొంటున్నాడు ఆయన ట్వీట్ పట్ల కూడా. ఇక రేటింగ్ విషయానికి మనం ఇప్పటికే మాట్లాడుకున్న మరోసారి చూస్తే కనుక బజ్ బాస్కెట్ 2.5 ఇదే లీస్ట్. ఇప్పటివరకు పుష్పకి ఇచ్చిన రివ్యూలో బజ్ బాస్కెట్ ఇచ్చిందే లీస్ట్. ఆ తర్వాత ఎకనామిక్ టైమ్స్ 3.7 ఇచ్చింది. ఇక ఇట్స్ సినిమా వెబ్సైట్ 4 ఇచ్చింది. హైయెస్ట్గా ప్రముఖ క్రిటిక్ ప్రతి సినిమా తర్వాత ఆ సినిమా నిర్మాతలు కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, దర్శకులు, నిర్మాతలు, కథానాయకులు, హీరోయిన్లు, హీరోలు అందరూ చూసేది ప్రధానంగా తరుణ్ ఆదర్శ్ ఇచ్చే రివ్యూనే. చాలా జెన్యూన్ రివ్యూ ఇస్తారంటూ కూడా ఆయనకి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ అయితే ఉంది. ఆయన ఇచ్చిన రివ్యూ ఎంత అంటే 4.5 రేటింగ్ ఇచ్చారు ఆయన ఈ పుష్ప 2 సినిమాకి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటూ కూడా మెన్షన్ చేశారు. సుకుమార్ knows the well Pushpa 2 carries the weight of homogeneous expectations and he delivers by crafting a narrative that's packed with unexpected twists and turns. ఇది బాగా నచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ ఒక మలుపులు, ఒక ఛాలెంజింగ్ సస్పెన్స్ అనేది పుష్ప సినిమాలో చాలా బాగా నచ్చింది. హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, యాక్షన్ ఫైట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటుగా సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు సినిమా చూసే వారు కూడా సీట్లో కూర్చోనివ్వలేదు. ఆ మాస్ సాంగ్స్ అన్ని కూడా లేచి చిందులే అన్నంత రకంగా అక్కడ చూసారు. ఇందాక మీరు చూసారు, చాలామంది కూడా పెద్దవాళ్ళు కూడా సుమారుగా 50-60 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా ఫస్ట్ షో చూడడానికే వచ్చాం కానీ మిస్ అయిపోయాం, ఇప్పుడు చూడడానికి వస్తున్నాం అంటూ కూడా వారు చెప్తున్నారంటే ఏ లెవెల్లో పుష్ప సినిమా మానియా కొనసాగుతుందో మనకు అర్థం కావాలి. సో ఒకసారి పుష్ప సినిమాకి సంబంధించి మనం రివ్యూలు వింటున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, సో ఎలా ఉంది మూవీకి సంబంధించి రివ్యూస్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా తెలుగులో ఈ మూవీకి సంబంధించి రివ్యూ ఎట్లా కొనసాగుతుంది? ఇతర సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళ నుంచి అభిప్రాయం ఎట్లా వస్తున్నాయంటే పుష్ప ఈ స్థాయిలో అనుకున్న లక్ష్యాన్ని చేరిందనుకోవాలా?
పుష్ప మానియా అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి 9:30 నుంచి పుష్ప ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజు ఉదయం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12,000 పైచిలకు థియేటర్స్ లో ఈ పుష్ప సినిమా ప్రదర్శన అయితే జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే పుష్ప టీజర్లు, ట్రైలర్లు ఎలాంటి కిక్ ఇచ్చినాయో సినిమా కూడా అంతే కిక్ ఇచ్చిందని చాలా మంది రివ్యూవర్స్ చెప్తున్నారు, ప్రేక్షకులు చెప్తున్నారు. ఇండస్ట్రీ అంతా కూడా పుష్ప సక్సెస్ ని ఊహించిందే అంటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఇది అల్లు అర్జున్ కోసమే సుకుమార్ ప్లాన్ చేసిన సినిమా పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ. పుష్ప 2లో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు. అల్లు అర్జున్ కోసమే ఈ పుష్ప 2 తీశాడు అనేది కూడా కొంతమంది థియేటర్స్ దగ్గర చెప్తున్నమాట. ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ ఆ సన్నివేశాల్లో అల్లు అర్జున్ నటన కానీ అల్లు అర్జున్ ని చూపించిన విధానం కానీ ఇవన్నీ కూడా సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ఇది పుష్ప 2 సినిమా ఒక రిజల్ట్ అని ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. అలాగే బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కానీ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జాతర సీక్వెన్స్ గురించి అయితే చాలా మంది చాలా ఎక్కువగా చెప్పారు. సేమ్ జాతర సన్నివేశం దాదాపుగా ఒక 20 minutes సీక్వెన్స్ ఉంది. ఆ 20 minutes లో ఒక ఫైట్ ఉంది, ఒక సాంగ్ కూడా ఉంది. అది నిజంగా ప్రేక్షకులందరినీ కూడా చాలా మంత్రముగ్ధుల్ని చేసిందనే చెప్పుకోవచ్చు జాతర సన్నివేశం. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు ఇవన్నీ కూడా ప్రేక్షకులను అయితే దాదాపుగా ఒక 3:20 సినిమాని దాదాపుగా ఇంత త్వరగా అయిపోయిందా అన్న ఫీల్ వచ్చేలాగా ప్రేక్షకులను అయితే పంపించాడనేది చాలా మంది చెప్తున్నమాట. ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యని చెప్తున్నారా? పబ్లిక్ ఎట్లా ఉన్నారు? ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యామని చెప్తున్నారా? ఎందుకంటే కొంత అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అది పొలిటిసైజ్ కూడా అవుతోంది. అంటే జనసేన మెగా అభిమానులు కూడా నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారని ఒక చర్చ కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఆ ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ రేంజ్ కానివ్వండి, ఆ ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఉందా ఆ స్థాయిలో? ఖచ్చితంగా ఈ సినిమాపై మొదటి నుంచి కూడా కొంత వ్యతిరేకత కొన్ని వర్గాల నుంచి అయితే వస్తూనే ఉంది. సేమ్ అదైతే కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఆ మైండ్ సెట్ తోటి థియేటర్ కు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమాలోని లోటుపాట్లే కనిపిస్తాయి, లేదా డ్యూరేషన్ ఎక్కువ ఉందనో, లేదా బోర్ ఉందనో, లాగ్ ఉందనో చెప్పే అవకాశం అయితే ఉంది. ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఏ సినిమాకి కూడా 100% ఇనానిమస్ గా ఒకటే టాక్ రావటం అనేది చాలా రేర్. అది ఎప్పుడు జరగదనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా సినిమా మీద డివైడ్ ఒపీనియన్ వస్తుంది, డివైడ్ టాక్స్ వస్తాయి, డివైడ్ రివ్యూస్ ఉంటాయి. సేమ్ అలాగే ఈ సినిమాకి కూడా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే అంత సక్సెస్ ని, అంత హ్యూజ్ అప్లాజ్ ని తట్టుకోలేని వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఏ ఆస్పెక్ట్ కూడా 100 మందికి 100% నచ్చుద్ది అనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద కూడా డివైడ్ ఆఫ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం, కలెక్షన్స్ విషయానికి వస్తే పుష్ప 2 రిలీజ్ కంటే మునిపే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఆల్ ఇండియా లెవెల్లో ఒక రికార్డ్ని కైవసం చేసుకుంది. 1,050 కోట్ల రూపాయల ఓటీటీ ఇతరత్ర మ్యూజిక్ అన్నిటి కూడా రైట్స్ సంపాదించుకున్నారు. ఇతరత్ర అన్నిటి కూడా కలెక్షన్స్ చూసాం. సో ఇప్పుడు కలెక్షన్స్ గురించి, సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడం కొంత చాలా ఫాస్ట్గా మాట్లాడుకుంటున్నామేమో, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ కలెక్షన్ల మోత మోగించే అవకాశం ఉందా? అదే స్థాయిలో రెట్టింపుగా అంటే ఇండియాలో ఒక రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉందా? ఎస్, ఇప్పుడైతే సినిమాకైతే పాజిటివ్ బజ్ వచ్చింది. కానీ సినిమా ప్రీ రిలీజ్ బడ్జెట్, ప్రీ రిలీజ్ దాని టార్గెట్ లేదా కలెక్షన్స్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాము. 1000 crores ప్లస్ అని చెప్పుకున్నాం బిజినెస్ చేసింది అనేసి. ఐదర్ థియేట్రికల్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్, శాటిలైట్, థియేట్రికల్ ఆర్ నాన్ థియేట్రికల్. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రొడ్యూసర్స్ కానీ పరిశ్రమ కానీ అంత బిజినెస్ చేస్తుందా లేదా ఈ సినిమా. ఎందుకంటే ప్రస్తుతానికైతే సినిమా రేట్లు చాలా ఎక్కువ పెట్టారు. ఆ ప్రకారంగా సినిమా పాజిటివ్ గా 1కి 2 సార్లు చూసేటట్లయితే వాళ్ళు పెట్టిన ఏదైతే బడ్జెట్ ఉందో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తారా లేదా, ప్రతి ఆడియన్స్ థియేటర్ లోనే ఈ సినిమా చూడాలి అని అనుకుంటారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ గా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇంత ఎక్కువ టికెట్ రేట్లు పెట్టి
ఒక ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనేది ఎంతమంది బేర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూడొచ్చులే అనుకునే ప్రమాదం ఉంది. అలాంటి సంఘటనే గనక జరిగితే ప్రేక్షకులు గనక ఆ ఆలోచనలోకి వెళ్తే మాత్రం బడ్జెట్ పరంగా డిస్ట్రిబ్యూటర్లు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బులు అయితే ఈ సినిమాకి రావేమో అనే ఒక మాట కూడా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే టికెట్ రేట్ల పెంపుదల ప్రభావం చూపిస్తుందేమో అనేది కూడా. కాకపోతే రిపీట్ ఆడియన్స్ వస్తారా లేదా అనేది మాత్రం కొంత డివైడ్ టాక్ అనే కనిపిస్తుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి పార్ట్ 1 లో మిక్స్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక మంచి కమర్షియల్ సినిమా, ఒక మంచి మసాలా సినిమా, ఒక మంచి ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ లో ఉన్నారు. మరి పార్ట్ 2 ని ప్రేక్షకులు ఏ యాంగిల్లో చూస్తారు, ఏ ఆస్పెక్ట్ లో దాన్ని అర్థం చేసుకుంటారు, దాన్ని బట్టి ఈ సినిమా కలెక్షన్స్ బహుశా రాబోయే 2-3 రోజుల్లో డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రవిచంద్ర, మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ సినిమా చూసిన తర్వాత పుష్ప 1-2 ని కంపేర్ చేస్తే ఎలా చూస్తున్నారు? బహుశా మీరు ఇప్పటికే సినిమా చూస్తుంటారు. పుష్ప 1 కి 2 కి ఉన్నటువంటి ఆ ఎలివేషన్ ఎట్లా ఉంది, ఆ సినిమా యొక్క ఆ ఫ్లేవర్ ఎట్లా కనబడుతోంది, ఎలా చూడాలి, పుష్ప 1 బెటరా 2 బెటరా అనే ఒక క్వశ్చన్ రైజ్ అయితే ఏం సమాధానం దొరుకుతుంది? పుష్ప 1 పుష్ప 2 ని కంపేర్ చేస్తే పుష్ప 1 లో అల్లు అర్జున్ ని చూసాము, పుష్ప 2 లో అల్లు అర్జున్ విశ్వరూపాన్ని చూసామని చెప్తున్నారు. ఎందుకంటే కొంత డిఫరెన్స్ గెటప్స్ ఉన్నాయి. జాతర గెటప్ ఉంది, ఆ శారీ కట్టుకొని తను చేసిన సన్నివేశాలు ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ ఫైట్ ఉంది. అది రివీల్ చేయకూడదు సినిమా రివ్యూవర్ గా, నేను ప్రేక్షకులకి ఆ ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి. ఖచ్చితంగా ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. అలాగే అల్లు అర్జున్ కి మంచి హైప్ తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని చెప్పుకోవాలి. బట్ కానీ ప్రేక్షకులు మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ సినిమా చూసిన వాళ్ళు బయటకు వచ్చి